ఏఈఆర్ రూల్స్ జీఓటీ 88 పరీక్షలో ఏఈఆర్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బుక్ నుండి ప్రశ్నలు ఎక్కువగా దాదాపు 20 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏఈఆర్ బుక్లో మొత్తం 410 రూల్స్ ఉన్నాయి. ఇన్ని రూల్స్ ఉన్నప్పటికీ కొన్ని రూల్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏఈఆర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి రూల్స్, వాటిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏఈఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్. వీటిని షార్ట్ ఫామ్ లో ఏఈఆర్ 1966 లేదా ఏపీఈఆర్ 1966 అని కూడా పిలుస్తారు. ఏఈఆర్ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేస్తే ముందు పేజీలలో రూల్స్ నంబరు, వాటి వివరాలు, ఆ రూల్ లో ఉన్నటువంటి అంశాలు షార్ట్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది. బేర్ యాక్ట్ బుక్ ఉన్నవారు ప్రశ్నకు జవాబులను వెతికేటప్పుడు ముందుగా ఈ కంటెంట్స్ లో ఓపెన్ చేసి రూల్స్ షార్ట్ ఫామ్ ద్వారా వెతకాలి. కంటెంట్ లో జవాబు గాని దొరకకపోతే ఆ రూల్ నెంబర్ ని డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి వివరంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఈఆర్ లోని ముఖ్యమైన రూల్స్ ని చూద్దాం. బేర్ యాక్ట్ బుక్స్ లేని వారు వీడియోని చివరి వరకు చూస్తే బేర్ యాక్ట్ బుక్ లేకపోయినప్పటికీ ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవడం ద్వారా ఏఈఆర్ టాపిక్ నుండి అడిగే ప్రశ్నలకు జవాబులను సింపుల్ గా గుర్తించవచ్చు. లాగ్ బుక్ అంశం గురించి ఎక్కువ సార్లు ప్రశ్న అడగడం జరిగింది. ఏఈఆర్ 1966 లోని రూల్ నెంబర్ 123 లో రిజిస్టర్స్ గురించి తెలిపారు. ఇందులో నోట్ 1 లో లాగ్ బుక్ గురించి తెలిపారు. ఈ లాగ్ బుక్ ని హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మెయింటైన్ చేస్తారు. ఈ బుక్ లో హెచ్ఎం టైం టు టైం స్కూల్ కి సంబంధించినటువంటి అంశాలు, స్కూల్ కి అందినటువంటి న్యూ బుక్స్, ఆపరేటర్స్ అంటే పరికరాలు, కోర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ప్లాన్ ఆఫ్ లెసన్స్, మేనేజర్స్ విజిట్స్ వంటి తదితర అంశాలను నమోదు చేస్తారు. ఈ ప్రొబేషన్ అనే టాపిక్ నుండి కూడా అనేక సార్లు ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రొబేషన్ గురించి రూల్ నెంబర్ 148 లో వివరించారు. టీచర్ గా అపాయింట్ అయిన వారు 1 ఇయర్ అంటే 12 months ఎటువంటి బ్రేక్ లేకుండా అంటే ఈఓఎల్ లేకుండా ప్రొబేషన్ పీరియడ్ లో ఉండాలి. మేల్ టీచర్స్ ఇన్ గర్ల్స్ స్కూల్స్ లో మేల్ టీచర్స్ అపాయింట్మెంట్ గురించి రూల్ నెంబర్ 17 లో తెలియజేశారు. 45 years లేదా ఆ పై వయసు గల మేల్ టీచర్స్ ని గర్ల్స్ స్కూల్స్ లో ఫీమేల్ టీచర్స్ అందుబాటులో లేనట్లయితే అపాయింట్ చేయవచ్చు. అయితే గర్ల్స్ స్కూల్స్ లో లాంగ్వేజ్ పండిట్, డ్రాయింగ్ మాస్టర్ల అపాయింట్మెంట్ కు సంబంధించి ఈ మేల్ ఫీమేల్ అనేటువంటి రిస్ట్రిక్షన్ ఏమీ వర్తించదు. మినిమం ఏజ్, పాఠశాలలో చేరడానికి విద్యార్థులకు ఉండవలసినటువంటి కనీస వయస్సుల గురించి రూల్ నంబర్ 41, 46లలో తెలిపారు. ఈ రూల్ ప్రకారం ఫస్ట్ క్లాస్లో చేరడానికి పిల్లవానికి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ 5+ years. అలాగే సెకండరీ స్కూల్స్లో 6th క్లాసులో అడ్మిషన్ పొందడానికి కావలసినటువంటి కనీస వయసు 10+ years. ఈ వయసు 31st August నాటికి లెక్కించడం జరుగుతుంది. అడ్మిషన్ ఫామ్ను అపెండిక్స్ 10లో తెలిపారు. అలాగే పీపుల్స్ రికార్డ్ షీట్ కోసం 50 పైసే, అలాగే ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు రికార్డు షీట్ కోసం 50 పైసే, డూప్లికేట్ రికార్డ్ షీట్ కోసం అయినట్లయితే ₹1 స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారికి చెల్లించాలి. టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ గురించి ఏఈఆర్ రూల్స్లో రూల్ నెంబర్ 355లో తెలియజేశారు. ఈ రూల్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ని బోధించేటువంటి వారు మాత్రమే ఈ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయాలి అని తెలియజేయటం జరిగింది. ఏబీసీ రిజిస్టర్స్ గురించి ఏఈఆర్ లోని రూల్ నెంబర్ 123 అపెండిక్స్ 23లో తెలియజేశారు. వీటిని సెకండరీ స్కూల్స్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏ రిజిస్టర్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదివి సెకండరీ స్కూల్స్లోకి అడ్మిషన్ కోసం వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను రిజిస్టర్ ఏలో నమోదు చేయాలి. రికగ్నైజ్డ్ ఎలిమెంటరీ స్కూల్స్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని అడ్మిషన్ కోసం వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను రిజిస్టర్ బిలో నమోదు చేయాలి. అలాగే ఎటువంటి విద్యార్హత లేకుండా అంటే నెవర్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్స్ను అడ్మిషన్ సి అంటే సి రిజిస్టర్లో నమోదు చేయాలి. లైబ్రరీ కేటలాగ్ గురించి రూల్ నెంబర్ 91లో తెలియజేశారు. ఈ కేటలాగ్ను యాన్యువల్గా రివైజ్ చేస్తారు. దీనిని సాధారణంగా
హై స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్ కేటలాగ్ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. టీచింగ్ బై హెడ్ మాస్టర్స్, వర్క్ లోడ్, హెచ్ఎంస్ టీచింగ్, ట్యాప్ గ్యాప్ అరేంజ్మెంట్స్ గురించి, టీచర్స్ ప్రొపోర్షన్ గురించి రూల్ నెంబర్ 77లో తెలిపారు. ప్రతి టీచరు వారానికి కనీసం 24 పీరియడ్స్ ఈ రూల్ ప్రకారం బోధించాల్సి ఉంటుంది. అలాగే పీరియడ్ యొక్క వ్యవధి 40 లేదా 45 మినిట్స్ ఉండాలి. అలాగే రూల్ నెంబర్ 77(3) ప్రకారం హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వారానికి కనీసం 8 పీరియడ్స్ తప్పనిసరిగా బోధించాలి. యూజ్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్, ఏఈఆర్ 1966లోని రూల్ నెంబర్ 14లో యూసేజ్ ఆఫ్ బిల్డింగ్స్ గురించి తెలియజేశారు. ఈ రూల్ ప్రకారం స్కూల్ బిల్డింగ్స్ ప్రిమిసెస్ని స్కూల్ అవసరాల కోసం మాత్రమే యూజ్ చేయాలి. అయితే జెడ్పీసీఈఓ గారి అనుమతితో స్కూల్ ప్రిమిసెస్, ప్లే గ్రౌండ్స్ని పబ్లిక్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేయవచ్చు. అలాగే 14(b) ప్రకారం స్కూల్ బిల్డింగ్స్, ఫర్నిచర్ని అలాగే ప్రిమిసెస్ని ఫ్రీ ఆఫ్ రెంట్తో ఎగ్జామినేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఏఈఆర్లోని రూల్ నెంబర్ 26లో తెలియజేశారు. రూల్ నెంబర్ 26 ప్రకారం ఎలిమెంటరీ స్కూల్స్ అయితే మేనేజ్మెంట్ చేంజ్ కోసం డిఈఓ గారికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఆఫ్ బాయ్స్ ఇన్ గర్ల్స్ స్కూల్స్, బాయ్స్ లేదా గర్ల్స్ వివిధ స్కూల్స్లో చేరడం గురించి అలాగే అందులో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ గురించి ఈ రూల్ నెంబర్ 98లో తెలిపారు. 12 సంవత్సరాలు నిండినటువంటి బాయ్స్కి గర్ల్స్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరాదు. బాయ్స్ స్కూల్స్లో ఫీమేల్ టీచర్స్ అందుబాటులో ఉన్నట్లయితే గర్ల్స్ స్టూడెంట్స్కి బాయ్స్ స్కూల్ అయినప్పటికీ అడ్మిషన్ ఇవ్వవచ్చు. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ గురించి ఏఈఆర్లోని రూల్ నెంబర్ 117, 118, 119లలో వివరించారు. రూల్ నెంబర్ 117లో ఎక్స్పల్షన్ని పనిష్మెంట్గా పొందిన విద్యార్థులకు ఎక్స్పల్షన్ పీరియడ్ పూర్తయ్యే వరకు హెడ్ మాస్టర్స్ టీసీ ఇవ్వరాదు అనేది తెలియజేశారు. రూల్ నెంబర్ 118 పనిష్మెంట్ పొందిన విద్యార్థి యొక్క ప్రవర్తన మారి గుడ్ కాండక్ట్ ఉన్నట్లయితే పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క స్టేట్మెంట్స్ మేరకు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ సిఫార్సు చేసినట్లయితే ఇటువంటి సందర్భాల్లో హెచ్ఎం గారు పనిష్మెంట్ పొందినటువంటి విద్యార్థికి టీసీ ఇష్యూ చేయవచ్చు. రూల్ నెంబర్ 119 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీద కరెక్షన్స్, ఆల్టరేషన్స్ లేదా ఎరైజర్స్ కానీ ఉన్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అటువంటి టీసీని క్యాన్సిల్ చేయడం కానీ లేదా విత్ హోల్డ్ చేయడం కానీ చేయవచ్చు. టీసీలు లేకుండా రికగ్నైజ్డ్ లేదా రిజిస్టర్ స్కూల్స్లో స్టూడెంట్స్ను అడ్మిట్ చేసుకోరాదు. అలాగే టీసీ పొందడం కోసం విద్యార్థుల యొక్క పేరెంట్స్ లేదా గార్డియన్స్ సంబంధిత పాఠశాలల హెచ్ఎంస్కు అప్లికేషన్ను తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్స్ టీసీ ఫామ్స్ని ట్రిప్లికేట్గా తయారు చేయాల్సి ఉంటుంది. పనిష్మెంట్స్, విద్యార్థి యొక్క ప్రవర్తన ఆధారంగా విధించే వివిధ పనిష్మెంట్స్ గురించి రూల్ నెంబర్ 116 మరియు 122లలో తెలియజేశారు. రూల్ 116 ఇందులో ఎక్స్పల్షన్ గురించి తెలిపారు. ఎక్స్పల్షన్ అంటే బహిష్కరించటం. విద్యార్థి ఫాల్స్ సర్టిఫికేట్స్తో అడ్మిషన్ పొంది ఇది రుజువైనట్లయితే కొంత పీరియడ్ వరకు ఆ స్టూడెంట్ని ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఎక్స్పల్షన్ కింద పనిష్ చేయడం జరుగుతుంది. రూల్ నెంబర్ 122 రస్టికేషన్ అనే పనిష్మెంట్ గురించి ఈ 122లో తెలిపారు. విద్యార్థి యొక్క అసాధారణ ప్రవర్తన ఆధారంగా అంటే మిస్కాండక్ట్ ఆధారంగా స్కూల్స్ నుండి బహిష్కరించడాన్ని రస్టికేషన్ అంటారు. వెకేషన్ హాలిడేస్ గురించి రూల్ నెంబర్ 134లో తెలిపారు. 6 వారాలకు తగ్గని హాలిడేస్ పీరియడ్స్ని లాంగ్ వెకేషన్ అని పిలుస్తారు. 12 రోజులకు మించని హాలిడేస్ పీరియడ్ని షార్ట్ వెకేషన్ అని పిలుస్తారు. ఈ రూల్ ప్రకారం ప్రతి స్కూలు అకాడమిక్ ఇయర్లో 200 రోజులు తప్పనిసరిగా పనిచేయాలి. లోకల్ హాలిడేస్ని ప్రకటించి వర్కింగ్ డేస్ 200కి తగ్గినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలలో పనిచేసేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఇందుకు గాను ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ యొక్క ముందస్తు పర్మిషన్ను ఆ స్కూల్ యొక్క యాజమాన్యం తీసుకోవలసి ఉంటుంది.
కార్పోరల్ పనిష్మెంట్స్. కార్పోరల్ పనిష్మెంట్స్ గురించి రూల్ నెంబర్ 39లో తెలియజేశారు. రూల్ నెంబర్ 39 ప్రకారం ఎలిమెంటరీ స్కూల్స్ లో కార్పోరల్ పనిష్మెంట్స్ ను నిషేధించడం జరిగింది. కార్పోరల్ పనిష్మెంట్స్ ను నిషేధిస్తూ జిఓఎంఎస్ నెంబర్ 16 ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18/2/2002న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హెడ్ మాస్టర్స్ అపెండిక్స్ 19లో కార్పోరల్ పనిష్మెంట్ రిజిస్టర్స్ ను మెయింటైన్ చేయాలి అని ఈ జీవో ద్వారా తెలియజేయడం జరిగింది. పీపుల్స్ ఆబ్సెంటిజం. రూల్ 45లో పీపుల్స్ ఆబ్సెన్స్ గురించి తెలిపారు. ఒక విద్యార్థి ఇటువంటి లీవ్ పెట్టకుండా 1 మంత్ కంటే ఎక్కువ ఆబ్సెంట్ అయినట్లయితే ఆ విద్యార్థి యొక్క పేరును అటెండెన్స్ రిజిస్టర్ నుండి స్ట్రోక్ ఆఫ్ అంటే కొట్టివేయవచ్చు అని ఈ రూల్ 45లో తెలిపారు.